గాంధీ హాస్పిటల్లో మరణ మృదంగం మోగుతోంది. వైద్యుల నిర్లక్ష్యంతో రికార్డు స్థాయిలో మాతా శిశు మరణాలు నమోదయ్యాయి. పురిటికి వచ్చిన మహిళలు, నవజాత శిశువులు మృత్యువాత పడుతున్నారు. ఒక ఆగస్టు నెలలోనే 48 మంది అప్పుడే పుట్టిన పసి పిల్లలు, నెలలు నిండిన 14 మంది గర్భవతులు చనిపోయారు. ఈ విషయం బయటకు రావడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వైద్య శాఖలో అసలు ఏం జరుగుతోందని ప్రశ్నిస్తున్నారు. గత 15 రోజుల నుంచి ఈ విషయం బయటకు రాకుండా ఆసుపత్రి ఉన్నతాధికారులు ప్రయత్నిస్తుండగా తాజాగా ఈ విషయం వెలుగు చూసింది. దాంతో గాంధీ హాస్పిటల్ అధికారుల్లో టెన్షన్ మొదలైంది. గత ప్రభుత్వంలో గర్భవతులు పౌష్టికాహార లోపం అధిగమించేందుకు న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్లను ఇచ్చేవారు. వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపివేయడంతో పిల్లలు బరువు తక్కువగా పుట్టిన కాసేపటికే చనిపోతున్నారు. అయితే అధికారిక లెక్కల ప్రకారం ఒక్క గాంధీ హాస్పిటల్లోనే ఇన్ని మరణాలు సంభవిస్తే అనధికార లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా గత 8 నెలల్లో ఇంకెంతమంది గర్భవతులు, చిన్నపిల్లలు చనిపోయి ఉంటారోనని అనుమానాలు మొదలయ్యాయి. ఇక ఆసుపత్రిలో అనుభవం లేని డాక్టర్లు ఆపరేషన్లు చేస్తుండడంతో తల్లులు మృత్యువాత పడుతున్నారు. వీటికి తోడు డాక్టర్ల సమ్మె, సిబ్బందికి వేతనాలు లేకపోవడం, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ఇన్ఫర్టిలిటీ సెంటర్ మూసివేయడం, మందుల కొరత, అత్యవసర సేవలు అందించడంలో నిర్లక్ష్యం కూడా ఈ మరణాలకు కారణమవుతున్నాయి. ఆసుపత్రిలో హై రిస్క్ కేసుల్ని హ్యాండిల్ చేయగల వైద్యులు కూడా లేరు. అసలు గాంధీ ఆసుపత్రిలో రివ్యూలు కూడా జరగడం లేదనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. మా ప్రతినిధి వంశీ మరింత సమాచారం. సార్ వంశీ, చాలా ఆందోళనకరమైనటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. ఒక్క నెలలోనే 14 మంది గర్భిణీలు, 48 మంది పసిపిల్లలు, అప్పుడే పుట్టినటువంటి పసిపిల్లలు మృత్యువాత పడ్డారు. సో గాంధీ హాస్పిటల్ నిర్లక్ష్యం అనేది ఈ ఘటన ద్వారా ఎట్లా తెలుస్తోంది? గాంధీ ఆసుపత్రి వర్గాల్లో ఈ ఘటన పైన ఏం చర్చ జరుగుతుంది, ఏమంటున్నారు? రాజేష్, తెలంగాణ రాష్ట్రంలో మాతా శిశువు మరణాలు మాత్రం గణనీయంగా పెరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. కేవలం గాంధీ ఆసుపత్రిలో 14 తల్లులు మరణాలు, దాంతో పాటుగా 48 మంది చిన్నారులు మరణాలు సంభవించాయని మనకు ఈరోజు వార్తలు తెలిసినటువంటి విషయం మనకు తెలిసిందే. కానీ తెలియనటువంటి ఘటనలు, వివిధ ఆసుపత్రుల్లో జరుగుతున్నటువంటి ఘటనలు ఎన్నున్నాయనేది కూడా మనం ఒకసారి అంచనా వేసుకోవచ్చు. ప్రధానంగా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లనే ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయనేది కూడా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రధానంగా మనం కొన్ని అంశాలు గమనించవచ్చు. గత 9 నెలల నుంచి కూడా రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ ఎలాంటి నిర్లక్ష్యానికి గురైందనే అంశానికి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా మాతా శిశు సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోవడంతో కూడా ఈ మరణాలు సంభవిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఉదాహరణకు మనం కొన్ని అంశాలను పరిశీలించవచ్చు. ప్రధానంగా గాంధీ ఆసుపత్రిలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్ఫర్టిలిటీ సెంటర్ ని ప్రారంభించడం జరిగింది. దాంతో పాటుగా మాతా శిశు సంరక్షణకు సంబంధించి పలు కార్యక్రమాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ అనేది మూసివేశారు. ప్రజెంట్ అది పనిచేయడం లేదు, త్వరలోనే ప్రారంభిస్తాం అని అటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారు? ఇప్పటికే గతంలోనే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సకల అంగులతోటి అక్కడికి వచ్చేటటువంటి
గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వాటికి సంబంధించి ఇప్పటికే ప్రారంభించినటువంటి నేపథ్యంలో రైట్ వంశీ, హై రిస్క్ కేసులు ఉంటాయి. అటువంటి హై రిస్క్ కేసుల్ని హ్యాండిల్ చేయగలటువంటి సమర్థమైన డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో అనుభవం లేని డాక్టర్లు కూడా సర్జరీలు చేస్తున్నారు. తద్వారా ఇటువంటి మరణాలు కూడా సంభవిస్తున్నాయనేది ఒక వాదన, ఒక అభిప్రాయం వెల్లడవుతుంది. నిజంగా ఎందుకు అటువంటి హై రిస్క్ హ్యాండిల్ చేసే డాక్టర్లు అందుబాటులో ఎందుకు లేరు? ఎందుకు సరిగ్గా పర్యవేక్షణ లేదు గాంధీ ఆసుపత్రి పైన? రాజేష్, 2 నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఒక అనాలోచిత నిర్ణయం తీసుకుంది. ఒక ప్రణాళికబద్ధంగా చేయాల్సినటువంటి ట్రాన్స్ఫర్స్ చేయకపోవడంతో కూడా నిష్ణాతులైనటువంటి వైద్యులు గాంధీ ఆసుపత్రి నుంచి జిల్లాలకు వెళ్ళిపోవడం జరిగింది. జిల్లాలో కూడా వారు ఎలాంటి ఆసుపత్రులకు వెళ్లారంటే రోజువారీగా 20 మంది 30 మంది వచ్చేటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, దాంతో పాటు ట్రీట్మెంట్స్ కి ఎవరైతే వస్తారో, చెకప్స్ కి వస్తారో అలాంటి ఆసుపత్రికి వెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. టెరిషియర్ కేర్ గా ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రిలో పనిచేసినటువంటి నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో హెచ్ఓడీలు, వారందరూ కూడా జిల్లాలకు ట్రాన్స్ఫర్లు చేయడంతో కొంత ఇక్కడ డాక్టర్లు ఉండడం కూడా ఇక్కడ డాక్టర్ల కొరత అనేది కొంత ఏర్పడినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. దాంతో పాటుగా నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ లేకపోవడం అనేది కూడా ఒక అంశంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. దాంతో పాటుగా ప్రధానంగా హై రిస్క్ కేసెస్ ని డీల్ చేసేటటువంటి అనుభవం కలిగినటువంటి వైద్యులు కొరత అనేది మనకు కొంత ఇక్కడ కనిపిస్తా ఉంది. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ట్రాన్స్ఫర్స్ గానే మనం చెప్పొచ్చు. దాంతో పాటుగా గత నెల ఆగస్టు నెలలో ఒక రకంగా వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో స్తంభించిపోయిందని కూడా చెప్పవచ్చు. ఒకటి, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది, దాంతో పాటుగా పేషెంట్ కేర్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారందరికీ జీతాలు రాకపోవడంతో పెద్ద సంఖ్యలో వారందరూ కూడా ధర్నాలకు దిగడం జరిగింది. నిరవధిక సమ్మెలకు దిగినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా జూనియర్ డాక్టర్స్ సమ్మె, జూనియర్ డాక్టర్స్ కూడా పెద్ద ఎత్తున సమ్మె నిర్వహించడంతో పాటుగా రోజుల వారీగా చేయడంతో పాటుగా దాదాపుగా 14 రోజులు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ సందర్భంగా అటు పేషెంట్స్ కి గాంధీ ఆసుపత్రిలో ఏం జరుగుతుంది, వైద్యం సరిగా అందకపోవడం గురించి ఆరోగ్య శాఖ సరైన రివ్యూస్ చేయకపోవడం కూడా ఒక కారణంగా చెప్తున్నారు. ఎందుకు ఆరోగ్య శాఖ పూర్తిగా ఇంత జరుగుతున్నా కూడా, ఇప్పుడు అంటే రిపోర్ట్ బయటకు వచ్చింది కాబట్టి ఈ విషయం తెలిసింది. రిపోర్టు బయటకు రాక అధికారిక లెక్కల ప్రకారమే ఇంత తెలిస్తే ఇంకా అనధికారికంగా ఎంతమంది చనిపోయారు, పిల్లలు కావచ్చు, తర్వాత తల్లులు కావచ్చు, ఎంతమంది చనిపోయారు అన్నటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. సో ఎందుకు ఒక ఆరోగ్య శాఖ సరైన రివ్యూ లేకపోవడం పట్ల కూడా ఏమంటున్నారు పేషెంట్స్ కానీ ఆసుపత్రి వర్గాలు కానీ? ఖచ్చితంగా మనం ఒక అంశం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ముందు ప్రభుత్వం ఏదైతే వీటికి సంబంధించినటువంటి మందుల కొరత అనేది ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అత్యవసర సేవలు ప్రధానంగా ఇప్పుడు మనకు వచ్చినటువంటి లిస్టు చూస్తే కూడా వివిధ జిల్లాల నుంచి హై రిస్క్ కేసెస్ కు సంబంధించినటువంటి ఉన్నాయి. వీటిని హ్యాండిల్ చేయడానికి కూడా సరైన డాక్టర్స్ కొరత లేదు. వీటికి సంబంధించినటువంటి రివ్యూ, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా ఫీవర్ ఆసుపత్రిలో డాక్టర్స్ లేరు, కేవలం 3 మాత్రమే పనిచేస్తారు. అంటే ప్రభుత్వానికి వైద్యారోగ్య శాఖ పైన ఎలాంటి చిత్తశుద్ధి ఉందో అనేది అర్థం చేసుకోవచ్చు. దాంతో పాటుగా గాంధీ ఆసుపత్రిలో కూడా డిపార్ట్మెంట్ హెచ్ఓడి అనుభవం కలిగినటువంటి వైద్యులు లేకపోవడం అనేది మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా అటు ఏదైతే డిఎంఈ స్థాయిలో కూడా రివ్యూ జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఈ హై రిస్క్ కేసెస్ ని హ్యాండిల్ చేసినటువంటి అనుభవం కలిగినటువంటి వైద్యులను తిరిగి హైదరాబాద్ కు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం వారు ఒక హైదరాబాద్ కే కాదు, కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సివియర్ కేసెస్ ఉంటాయో, హై రిస్క్ కేసెస్ ఉంటాయో వారందరినీ కూడా ట్రీట్ చేసినటువంటి అనుభవం వీళ్ళకి ఉంటుంది. దాంతో పాటుగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలకు వెళ్ళి ఏదైతే చిన్నారులకు ఎవరికైతే అత్యవసర ట్రీట్మెంట్ అవసరం అవుతుందో వారి కోసం పలు జిల్లాకు ఒక అంబులెన్స్ చొప్పున ప్రారంభించడం జరిగింది. దాదాపుగా 33 అంబులెన్స్లు. ఇప్పుడు ఆ అంబులెన్స్లు కూడా పనిచేయడం లేదు. చిన్నారుల్లోనూ హై రిస్క్ కేసెస్ ఎవరైతే ఉంటాయో దాంట్లో వెంటిలేటర్స్ కావచ్చు, దాంతో పాటుగా ఆక్సిజన్ కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే ఇతర సామాగ్రి కూడా లైఫ్ సేవ్ కి సంబంధించినటువంటి మెడిసిన్స్, ఇతర సామాగ్రి కూడా ఆ అంబులెన్స్ లో ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ అంబులెన్స్ లో కూడా పనిచేసినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తలేవు రాజేష్.